హాయ్ అండి. అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు ఫేషియల్స్ ఎందుకు చేయించుకోవాలి? ఫేషియల్ వల్ల ఉపయోగం ఏంటి? ఫేషియల్‌లో బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటి? సో, ఎలాంటి వాళ్ళు ఏ ఫేషియల్ చేసుకోవాలి? ఏ స్కిన్‌కి ఏది బావుంటది? అని ఈరోజండి. సో, నేననేదేంటంటే ఫస్ట్ క్లీనప్ తీసుకుందాం. క్లీనప్‌లో అనేది చాలామంది వచ్చి మేడం క్లీనప్ చేసేసేయండి అంటారు. క్లీనప్ కాదండి ఫస్ట్ మనం. ముందు స్కిన్‌ని చూడండి మేడం. నా స్కిన్‌కి ఏం బావుంటది? సో, అది మీరు క్లయింట్‌ని మేము చూసి క్లయింట్‌ని ఎలాంటి ఫేషియల్ చేయాలి అని మేము చెప్పాలి. సో, మీరే వచ్చేసేసి క్లీనప్ చేసేస్తారా? ట్యాన్ ప్యాక్ ఏసేస్తారా అంటే కాదండి. ఫస్ట్ మీరు మీ బడ్జెట్‌లోనే, మీ తక్కువలోనే కావాలని కూడా ఉంటాయి సర్వీసెస్. కానీ మీరొకటి ఆలోచించాలి ఇక్కడ. ఫేషియల్ అన్నది మనం ఎందుకు చేయించుకుంటాం చెప్పండి? స్కిన్‌ని కొంచెం ట్యాన్ రిమూవ్ అయ్యి, మనం ఎక్స్ఫోలియేషన్ పెట్టగానే డెడ్ స్కిన్ ఎక్కడైతే ఫార్మ్ అయిందో, ఆ డెడ్ స్కిన్ మొత్తం రిమూవ్ చేసేస్తది. సో, మీకు క్లీనింగ్‌లో ఒక 2 స్టెప్స్ మాత్రమే 3 స్టెప్స్ వస్తాయి. మీకు ఫేషియల్‌లో అనేది ఏంటంటే, క్లీనప్‌లో మనకి స్క్రబ్ చేసి, క్లీన్ చేసేసి జెల్ పెడతాం. సో, ఆ 3 వల్ల మీకనేది ఉపయోగం ఏమీ ఉండదు. ఎప్పుడైతే మనం ఫేషియల్స్‌కి వెళ్తామో, మీకు ఫేషియల్‌లో ఏంటంటే స్టెప్ 1 క్లెన్జింగ్, స్టెప్ 2 స్క్రబ్, స్టెప్ 3 జెల్, స్టెప్ 4 మసాజ్ క్రీమ్, స్టెప్ 5 ప్యాక్. సో, ఇవన్నీ 5 ఉన్నాయనుకోండి, స్కిన్‌కి ఎప్పుడైతే మనం రింకిల్స్, ఫైన్ లైన్స్ ఏవైతే వస్తూ ఉంటాయో, సో, అవన్నీ కూడా మనకి చాలా స్కిన్‌కి మాయిశ్చరైజర్ ఇస్తది. ఎక్కడైతే తేమ కోల్పోయిందో ఆ తేమని మళ్ళీ అందజేసి, మళ్ళీ ఆరోగ్యంగా స్కిన్‌ని ఉంచుద్ది. సో, మనం ఎప్పుడైనా సరే ఫేషియల్ చేసుకున్నప్పుడు మంచి ద బెస్ట్ బ్రాండ్‌లో ఏ ఫేషియల్స్ ఉందా అని అడగండి. అంతేగాని మేడం మాకు క్లీనప్ చేస్తారా? డీటాన్ వేస్తారా? 300లో చేస్తారా? 400లో చేస్తారా? కాదు. మేడం నా స్కిన్‌కి ఏది బావుంటదో చూడండి మేడం. సో, నా స్కిన్‌కి ఏదైతే సూటబుల్ అవుతదో, సో, మీరు అలాంటి ఫేషియల్ చేయండి అని చెప్పండి. అంతేకాని మీరు వచ్చేసేసి 400కి మాత్రం క్లీనప్ ఫేషియల్ చేయండి అంటే మీకు అవన్నీ బ్రాండ్ రాదు. సో, ఏదో వచ్చారు కదా! ఆ మేడంకి ఏదో రుద్ది పంపించేద్దాం అన్న వర్షన్‌లో ఉంటది. సో, నాది గూగుల్‌లో 5 స్టార్ రేటింగ్ ఉండడానికి కారణం, నా సర్వీస్ అనేది చాలా నీట్‌గా, చాలా మైల్డ్‌గా, జెంటిల్‌గా మనం కొరియన్ ట్రీట్మెంట్‌లా చేస్తామండి. సో, ఎప్పుడైతే స్కిన్‌ని మనం ఎలా చూడాలి అంటే ఎప్పుడు కూడా స్కిన్ ప్యాంపర్ చేసేటప్పుడు చాలా జెంటిల్‌గా చేసుకొని రావాలి. చాలామంది చూస్తాను రబ్బ 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 రుద్దు పెడేస్తూ ఉంటారు. నేను ఫేషియల్స్‌కి వెళ్ళాను. ఒకసారి ఒక పార్లర్‌కి. సో, ఆవిడ రుద్దుతున్నారు. అది స్కిన్‌ని అలా రుద్దడంలో మీకు అదెంత స్కిన్ లూజ్ అయిపోద్ది. సో, మనం చేసే మసాజ్ ఎప్పుడు కూడా చాలా జెంటిల్‌గా ఉండాలి. సో, అలా ఉన్నప్పుడే మీ స్కిన్ హెల్తీగా, ఆరోగ్యంగా ఉంటది. సో, ఈరోజు నేను టాపిక్ అంటే ఈ ఫేషియల్స్ అనేది ఎలా చేసుకోవాలి? ఏ ఫేషియల్‌కి ఏది బావుంటది అనేది ఈరోజు టాపిక్ అండి. సో, నెక్స్ట్ మళ్ళీ మనం మంచి టాపిక్‌తో కలుసుకుందాం. సో, థ్యాంక్ యూ ఫర్ వాచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీ సపోర్ట్ నాకిస్తూ నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎప్పుడు పెట్టిన వీడియోస్ మీ దాకా వస్తాయి. అందరూ చూడండి. మీకు ఏ ప్రాబ్లమ్ ఉన్నా నా దగ్గర విజిట్ చేయొచ్చు. మనది సీతాపురం కాలనీ, పోరంకి. సో, బందర్ రోడ్ మీదే ఉంటదండి. సీతాపురం కాలనీ, ఫ్లాట్ నెంబర్ 73. సో, నేను నెంబర్ కూడా మెన్షన్ చేస్తాను. కావాల్సిన వాళ్ళు ఎవరికైనా సరే. మన దగ్గర హైడ్రా ఫేషియల్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. సో, అది నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.